తీసుకుంటారా. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మేము పసుపు తీసుకోవడానికి అయితే వచ్చాము. సో మా ఫ్రెండ్ పొలం ఇది. ఈ చాలా రోజుల నుంచి ఏంటంటే నాకు పసుపు కావాలి అంటుంది. దారా ఒక పిక్ ఉందిరా. సో కనపడతావా మనీషు? సో ఇది నా 10th క్లాస్ ఫ్రెండ్. సో మొన్ననే మేము ఫంక్షన్లో కలిసాము. మనీషు వచ్చారా పిక్తే? నీళ్ళు కట్టినప్పుడు ఏంటంటే బాగుందిలే, పట్టుకో ఇది. దాదా కొంచెం చూద్దాం ఎట్లుంటుందో కూడా. చూడు పైకి వచ్చాయి పీకు. ఓడమ్మా చాలా మంచి సరిపోతుంది. సరిపోయింది. అయ్యి ఉంటారా? ఉన్నాయి లోపల, ఉన్నాయి ఇంకా లోపల ఉంటాయా? స్మెల్ భలే వస్తుంది. చూడు మన ఇంటి కాడ అయితే చిన్న చిన్న పిందెలైనాయి. ఇక్కడ చూడు ఎంత పెద్ద పెద్దగా అయ్యో. చూడు ఎంత లావుందో. నీళ్ళు కట్టినప్పుడు ఏంటంటే బాగుంది. చాలే ముందు సార్ చెప్పొద్ది. నేను పంపిస్తాలే మా వాళ్ళంటే అక్కడ దోయినా మా వాళ్ళదే తెచ్చిన ఇది ఇప్పుడు కాదు. ఒక నెల రోజులు అట్టి ఉండాలి, మళ్ళీ మోస వస్తుంది దీనికి. ఇట్లా మోస వచ్చినప్పుడు నాటాలి. ఓకే జూన్లో నాటాలరా నీకు సరిపోద్ది. ఇక్కడ వచ్చింది చూడు అలానా. జూన్లో అటు రావాలి. జూన్లో చూడు, జూన్లో నాటాలనా? జూన్ 10వ తారీఖు మధ్యలో నాటాలి. అప్పుడు దాకా నీళ్ళు పట్ట పెట్టి అట్లా మన్ను పుడిచినా కానీ సరిపోతుంది. తొలకరి చిరుకులు వాన పడతాయి లేదా, ఆ వాన పడినప్పుడు మోసలు వచ్చాయి. ఆ మోసలు ఎత్తి పెరిగి నాటాలి. సూపర్. ఇది పట్టి ఇరుదు పెట్టు. భలే ఉంది కదా. పదంపా. ఓడింది కన్నా ఇంకోటి చాలు చాలు. మొహాన్ని పట్టించుకో నీకు ఆ పిల్ల. అంటే ఆడ తెప్పిస్తున్నాయి యాడా ఆడ రోడ్డు మీదనే మనకు తెలిసిన వాళ్ళే దోయినారు. అన్ని మీద కావాలంటే తీసుకెళ్ళాను. అంటే ఇంకా కావాలనా? ఇంకా కావాలి. నీ అత్యాశ లేదే. అది ఏమంటారు, పౌడర్ చేసి పెట్టుకుంటారు. ఇక మళ్ళీ ఊక ఆడ నుంచి ఇడదాకా పౌడర్ ఎట్లా వేస్తారు? ఒట్టి కదా ఉడకబెట్టినా కదా, ఎండ పెట్టుకుంటే అయిపోతుంది. ఉడకబెట్టుకున్న దానికంటే నార్మల్ గా కూడా ఎండ పెట్టుకొని చేసుకోవచ్చు. ఏంటిది? ఇదేం పొలం? బ్లాక్ నేను దోశలకు వచ్చేసి తెలుసు పారా. కాశీమిల్లే వాళ్ళ చెల్లె మన కాశింగాడిదే. సుజాత ఏం చేస్తున్నారండి? బెండకాయలు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము బెండకాయలు తీసుకుంటున్నాం. మా పొలంలో బెండకాయలు ఉన్నాయండి, కానీ పోయి చాలా పెద్దగా ఉంటాయి అవి. ఏనుగు బెండ అంటారు దాన్ని. హలో, బెండ ఇంత పొడుగుండిద్ది అన్న, ఇంత పొడుగుండిద్ది. అదిరిందమ్మా అంజలి. లేత బెండకాయలు, పాల ప్యాకెట్, మల్లెపూలు అన్నీ దొరికినాయి ఈయనకనే. చెప్పు ఇంకా ఏమన్నా. సో తొందర అది కూడా ఒకటి తీసుకుంటా. ఏంటి? కట్టనివి కూడా తీసుకుంటా రేపు పెట్టుకొని. నేను పసుపు తీసుకొచ్చాను కదా, మాకు మొత్తం ఇంత పసుపు వెళ్ళిందండి. చూడు ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా రుద్ది పెడుతుంది. ఇంకా ప్యాన్ పోవాలి, మొత్తం పోవాలి, ఫేస్ ప్యాక్ వేస్తుందంట. వేస్తా నువ్వు అసలు షాక్ అవ్వాలి. ఇది చూడండి ఎంత బాగా వేసిందో ఉసిరికాయలతోటి. కుట్టడా వచ్చేటప్పుడు ఉసిరికాయలు కుర్చి. సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను ఈరోజు బాగా లేట్గా లేసా అనమాట. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. ఈ టైంకి లేసా. ఈరోజు కొంచెం అంటే ఇన్ని డేస్ బిజీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రీగా అంటే కొంచెం రోజు ఎర్లీగా లేతుండే, ఇప్పుడు కొంచెం లేట్గా లేచి చూసేవారికల్లా నైట్ అంతా గాల్పు వచ్చేసింది. ఇక్కడంతా చూడండి ఎంత తుక్కు అయ్యిందో. మొత్తం నైట్ వర్షం పడేలా ఉంది అని అనేసి మేము ఇది కప్పేసాము. ఇట్లా అంటే ఇక్కడ పొయ్యి ఉంది కదా అనేసి బట్టలన్నీ తీసుకొచ్చి ఇట్లా ఇక్కడనే పెట్టేసాన్ని. ఈ బట్టలన్నీ తీసి ఇప్పుడైతే ఇక్కడ వెయ్యాలి. దండం మీద ఎండ బాగా కొడుతుంది. ఈ తుక్కు అంతా తీసేయాలి. ఫుల్ నైట్ గాల్పు వచ్చింది అనమాట, అందుకని మొత్తం ఈ తుక్కు అంతా వచ్చింది. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు నేను. అసలుకే లేట్గా లేచా, చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కిందికైతే గట్క చేసుకున్నాను అనమాట. జొన్నలు, తెల్ల జొన్నలు, ఎర్ర జొన్నలు, కొంచెం ఎర్ర బియ్యం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను అనమాట.
దీన్ని పొడిలాగా అయినాక వాటర్లో మిక్స్ చేసి మన ఉప్మా లాగా వచ్చింది అనమాట. దాంట్లో పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటా అనమాట. మార్నింగ్ ఇదే అనమాట. ఇక ఇప్పుడైతే తొందరగా ఏదన్నా అయ్యిద్ది అంటే అది ఇదే, అందుకని తొందరగా చేసుకున్నాను అనమాట. ఇదైనా ఎండాకాలం కాబట్టి ఎక్కువ తినబుద్ధి అయితే లేదు. ఇదైతే బాగా ఈజీగా తాగేయచ్చాననేసి మాకు మా పక్కింటి వాళ్ళు ముంజలు ఇచ్చారు. కానీ ఇవ్వడం అయితే ఇచ్చారు కానీ ఎలా తినాలో కూడా తెలీదు. అంటే ఎలా కట్ చేసుకోవాలో, ఎలా తీసుకోవాలో, ఎలా తినాలో. పెద్దక్క నువ్వు ముంజలైతే ఇచ్చినావు కానీ ఎలా తినాలి వీటిని కట్ చేసుకోవాడా? మీ బాబాయ్ వచ్చారు కదా 5-6 రోజులు అవుతుంది. అప్పుడు దాకా మేము ఎలా తినాలి అంటే అట్లనే ఉంచుకొని దాన్ని మీరు అవునా, సరే సరేరా. నా జీవితంలో మొట్టమొదటిసారి నేనైతే ఇడ్లీ పిండి తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అది ఇడ్లీ రవ్వ అను మన ఏమంటారు మినపగుళ్ళు పిండి బట్టి ఇగో కలుపుతున్నాను అనమాట. నైట్ అంతా అలా ఉంచితే 8 hours నానబెట్టాలంట కదా. ఓవర్ నైట్ పెట్టేసి రేపు మార్నింగ్ ఇడ్లీలు ఎత్తానమాట. అది కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాక ఎలా తయారు చేయాలో నేర్చుకొని ఇప్పుడే చేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎర్లీగా లేద్దాం అనుకున్నా నైట్ పడుకునేటప్పుడు, కానీ మా మమ్మీకి నైట్ అంతా ఫీవర్ వచ్చింది బాగా. చూడండి ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఎలా ఉంది మమ్మీ ఇప్పుడు? నైట్ నేను 1 దాకా లేచే ఉన్నాను. అసలు ఫుల్ ఫీవరు. ఇది మొత్తం క్లాత్ కట్టాను కడుపు మీద. ఇదిగో ఈ టవల్ తడిపి తీసుకొచ్చేసాను, మసాజ్ చేసాను. ఏం చేసినా కూడా అసలు తగ్గలేదు నొప్పులు. ఇది కనీసం ఇంట్లో రాజు కూడా లేడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఏందో అబ్బా. పాలైతే ఉన్నాయి అబ్బా, చాయ్ అయితే పెడతా. మమ్మీకి తల బాగా నొప్పిగా ఉందంట. ఇక చాయ్ పెట్టి తాగిన తర్వాత ఇక పనులు చేసుకోవాలి. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. దానికి వచ్చాను. ఏం చేస్తుందో మా మమ్మీకి, పండిందో పండలేదో. వావ్, ఇదైతే బాగా పండిపోయిందండి. కానీ ఇంకా కొంచెం పండాలి. రేపు తీసుకుంటా దీన్ని. ఇది బంగినపల్లి పెరుగన్నంలో తింటే బాగుండిద్ది. మాస్టరు చెప్తుంటే నవ్వు పడుతుంది. మా బుజ్జోడు కడుపు నిండిపోయింది. ఇక తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఏమైనా పోయి బొంతలల్లా బెడ్షీట్లలో వండుకుంటున్నాడు. కనిపించకుండా సడన్గా నేను వండుకున్నాను అనుకో, అప్పడం అయిపోతావు మాస్టరు. ఇక తిన్నానంటే కథం తిరగడమే, ఆడుకోవడమే ఎప్పుడు. సతాయిస్తున్నాడు అబ్బా నిజంగా. ఇంకా వీడు పెద్దగా అయితే ఇంకా సతాయిస్తాడచ్చు. సౌండ్ అంటే ఫుల్ భయం వీనికి. ఎవరైనా గట్టిగా తుమ్మిర్రు అనుకో ఎక్కడికి వెళ్ళి దాముకుంటాడో కూడా తెలీదు కదా మాస్టారు. కుదా మాస్టారు ఓన్ చెప్తున్నావే నువ్వు? చెప్పు 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 చెప్పు. నైట్ అయితే మేము వేసుకున్నాం కదా ఈ పల్లీలు. ఇవైతే వేసి ఇప్పుడు పల్లీలో చట్నీ వేయబోతున్నాను అనమాట. చిన్నగా వేసుకుంటాం. మేము ముందు ఇద్దరమే కదా, మేము ఏమంటారు చట్నీ ఎక్కువ చేసుకుంటాం తినాలని, బట్ తినలేక వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈసారి అస్సలు చెయ్యొద్దు అని ఫిక్స్ అయ్యి కొన్నే పల్లీలతో చేస్తున్నాం. తక్కువైనా పర్లేదు, ఎక్కువైతే అవ్వద్దు. నాతోటి గీడ్లీ వేయాల మమ్మీ. తింటావా నువ్వు? మమ్మీ ఎన్టీఆర్ చెప్పిండు మమ్మీ గీడ్లీ ఎంత బాగుండిద్దో. సరే నీకు అదృష్టం లేదు,
నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటారు కానీ నువ్వు ఇక్కడనే ఉంటావు. ఏంది ఏంటి మమ్మీ? మా మమ్మీ పంచులేస్తుంది. ఏంటిది మమ్మీ? అక్కడ దాకా నేను రాలేనులేమ్మా, నాకు మోకాలు నొప్పులు అంటున్నా, ఎక్కలేను కదా. సరే సరే మాస్టర్, మీకు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? ఏందో రకరకాలుగా ఉంది మాస్టర్, ఏం చేద్దాం. అయ్యయ్యో, నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. నైట్ నుంచి ఫీవర్, బాడీ పెయిన్స్. నేను మా మమ్మీ కోసం ప్రేయర్ చేసా కానీ అయినా కూడా కొంచెమే తగ్గిందంట, ఎక్కువ తగ్గలేదు. ఎందుకంటే దేవుడు నా మొర ఆలకించలేనట్టున్నాడు. ఆలకిస్తాడే హోల్డ్లో పెట్టాడు. ఇన్ని రోజులు కొంచెం లేట్ చేసావు కదా, నైట్ ఒకటేసారి సడన్గా బాంబు వదిలేస్తే నేను ఇప్పుడే రియాక్ట్ అవ్వను, కొంచెం ఆగి రియాక్ట్ అవుతా అని చెప్పాడు దేవుడు. అందుకే ఆగిపోయింది, లేకపోతే ఇప్పటికెప్పుడు తగ్గిపోతాడు మా మమ్మీకి. సరే మాస్టర్, గీక్కొని మీరు. మౌడు ఏం చెప్తున్నాడు? మౌడు ఎక్కడ దాక్కున్నాడు? కన్నయ్య, మా కన్నయ్య ఇక్కడ వండుకున్నాడు. బుజ్జి కన్నయ్యలు బజ్జున్నాడు అబ్బా వీడు. అస్సలు ఎవరికి కనిపించట్లేదు కదా, క్యూట్ బేబీ. వీడికి మేమైతే ప్రజెంట్ ఇది పెట్టాము. ఇందులో నుంచి దుంకుకుంటే ఈ మంచం కన్నత్తున్నాడు, ఈ మంచం కన్నత్తున్నాడు. వీడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏం కాదు, ఇంకా పెద్దగా అయితే ఏం చేయాలో అర్థమవుతలేదబ్బా. వీనికి ఇల్లు ఏడగట్టాలి, ఎట్లా వేయాలి అస్సలు సమజ్ అవుతలేదు. జర చెప్పురు మీరు కామెంట్లో, ఎట్లా కట్టాలి ఇల్లు. మళ్ళీ వీనికి మెత్తగా ఉండాలంటే ఇలా బూరు ఉంటే పండుకుంటాడంట వాడు. ఏం చెప్తున్నావు మాస్టరు? ఇడ్లీలు అయితే రెడీ అయినాయి అబ్బా, మంచిగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చట్నీ, ఇడ్లీ. మమ్మీ తిని టేస్ట్ చేసి చెప్పు మమ్మీ. అసలుకే ఫస్ట్ టైం చేసిన, నాకైతే భయంగా ఉంది ఎలా వచ్చిద్దో అని. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి లక్ష్మి గారు. సరే తిస్తామండి, తినేసి చెప్పండి ఎలా ఉంది. నిజంగానా? ఫస్ట్ టైం చేసిన బాగానే చేసిన. అవునా? కానీ మాకు ఫ్రిడ్జ్ లేదు కదబ్బా, అందుకని ఇడ్లీలు కొంచెం పుల్లగా అయినాయి నైట్ నానబెట్టినందుకు అంతే. లేకపోతే బాగుంది, ఇంకా పుల్లగా లేకుండా ఉంటే ఖచ్చితంగా సూపర్ ఉంటుండే. కొనుక్కోవాలి ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్. నీళ్ళు కూడా చాలా హీట్ అవుతున్నాయి అసలు. నేనైతే గీ ఇడ్లీ చేసుకున్నాను అబ్బా, దాని మీద కారం కూడా వేసుకున్నా. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఎంత బాగుంది మమ్మీ, నిజంగా సూపర్ ఉంది అసలు. మనం చేసుకుంటే టేస్ట్ వస్తుంది. అవును, బయట వాటికంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఒకటి మమ్మీ, ఒక్కటి తిను.